రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏపీ శాసన మండలిలో వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. పొరుగు రాష్ట్ర సీఎం రేవంత్ రాయలసీమ ఎత్తిపోతల ఆపివేయించారని చెబుతున్నారు. దీనికి ప్రభుత్వ సమాధానమేంటంటూ వైసీపీ ఎమ్మెల్సీలు సభలో ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడతారా లేదా అని తెలిపారు. వైసీపీ సభ్యుల వ్యాఖ్యలపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డారు. కరువు ప్రాంతం చాలా దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు చూసాం. సరే, ఏం కావాలి? అవసరం ఉందని తెలిసిన చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమే లేదని చెప్పడం చాలా దుర్మార్గమైన ఆలోచన అధ్యక్ష. నేను పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తున్నాను అధ్యక్ష. రాయలసీమ ఎత్తిపోతలం ఇప్పుడు పోతిరెడ్డిపాడు మనకు అవసరం ఉన్న నీళ్లు వాడుకునేదానికి మనకు కేటాయించిన నీళ్లు కూడా పోతిరెడ్డిపాడు నుంచి 20 సంవత్సరాల నుంచి 1-2 సంవత్సరాలు తప్ప పూర్తిగా వాడుకోలేకున్నాం అధ్యక్ష. 29/10/2020 సంవత్సరం అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క కమిటీ రిపోర్ట్ కూడా చాలా క్లియర్ గా ఇచ్చారు అధ్యక్ష. 2020 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ యొక్క ఈసీ అనుమతి లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టొద్దు అని చెప్పి స్టే ఆర్డర్ కమిటీ రిపోర్ట్ ద్వారా 29/10/2020 అధ్యక్ష. ఇది ఎన్జిటి ఇచ్చినటువంటి ఏదైతే స్టే ఆర్డర్ సంబంధించిన కాపీ అధ్యక్ష. అంటే 2020 సెప్టెంబర్ లో ఈ యొక్క స్టే ఆర్డర్ ఇచ్చే సమయానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. తెలంగాణ గవర్నమెంట్ లో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నేను ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం వల్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రభుత్వాన్ని ఆపడం అనేది చెప్పింది అధ్యక్ష. దానివల్ల రాయలసీమకు నష్టం జరుగుతోంది అధ్యక్ష. రాయలసీమ వాసి అయినటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాయలసీమ వాళ్లకు ఏమని సమాధానం చెప్తారు? మీరు మీ అవసరాల కోసము మీ దానికోసం మీరు తెలంగాణ గవర్నమెంట్తో లాలుచిపడి ఆపడం అనేది న్యాయమా కాదా? అంటే చిత్రావతి నిండితేనే పులివెందుల నియోజకవర్గానికి నీళ్లు వస్తాయి, కడప జిల్లాకు నీళ్లు వస్తాయి. నేను ఇక్కడ అడిగేది ఏంటంటే గోరకొల్ల రిజర్వాయర్ ప్రమాదంలో ఉంది, దానికి 60 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వకపోతే గోరకొల్లు కొలాప్స్ అయిపోతాని 5 సంవత్సరాల్లో ఆ రోజు అధికారులు మొరపెట్టుకుంటే గోరకొల్లికి 1 రూపాయి ఇవ్వలేదు అని అంటే ఆ గోరకొల్లు ప్రమాదంలో పడితే నీ కడప జిల్లాకి నీ పులివెందులకి నీళ్లు రావని తెలిసినా కూడా 1 రూపాయి అక్కడ నీ గోరకొల్లికి ఇవ్వలేదు అధ్యక్ష. ఎవరు రాయలసీమ ద్రోహి అధ్యక్ష? అంటే కన్న తల్లికి కోకెట్టినోడు పిన్న తల్లికి బంగారం గాజులు చేసిస్తానంట. అట్లా ఉంది రాయలసీమకు సంబంధించినటువంటి ద్రోహి అధ్యక్ష.